క్షణం క్రితమే ఆదిత్య గారు అనాథలకి బంధుత్వాల్ని పంచారు. కానీ ఇతను ఒక పసిపిల్లాడి మనసు తుంచాడు, మూర్ఖంగా ప్రవర్తించాడు. ఏం ఛాయాదేవి గారు, మీ కూతురు మెరుపు తీగలా మిలమిలా మెరిసిపోతుందే. ఎదిగిన కూతురు ఎదురుగా ఉంటే సంబంధాలు చూడకుండా ఎలా ఉంటావు? చూస్తూనే ఉన్నా. బంగారం లాంటి మేనలుడు ఆదిత్య ఇంట్లో ఉండగా అతనికి మించిన గొప్ప సంబంధం తెస్తారా? మేము అభిమానంగా తేలేదనా? ఇప్పుడు ఎవరన్నారు? కానీ మీరు ఇచ్చినవి చూసినప్పుడే మీరు గుర్తొస్తారు. అవును, ఈ అమ్మాయి ఎవరు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. హుషారుగా, చలాకీగా అన్ని పనులు చేస్తుంది. మా దీప్తికి కేర్ టేకర్లేండి. కేర్ టేకరా? ఫ్యామిలీ మెంబర్లా బాగా కలిసిపోతుందే. ఆవిడ గారు అంతే. నేను ఇంకా ఆదిత్య పియ అనుకున్నా. అందరికీ పియేనే. దీప్తి, ఎందుకమ్మా నలుగురిలో? మీరేం దాచే ప్రయత్నం చేయకండి ఛాయాదేవి గారు, మేమంతా గమనిస్తూనే ఉన్నాం. ఆదిత్యతో చాలా చాలా చనువుగా ఉంటుంది. ఆదిత్య పుస్తకం తీసుకుంటూనే ఆకాశానికి ఎత్తాడు. అది చాలు ఆ పిల్ల మీద చాలా అభిమానం ఉంది అనటానికి. అభిమానిస్తే తప్పే ఉంది. అయినా తమరు ఫంక్షన్కి వచ్చారా, పుల్లలేయడానికి వచ్చారా? రాధా, దేనికండి అంత కోపం? కలివిడిగా ఉంటే గుడ్డ కాల్చి మీద వేయాలని చూస్తారా? మర్యాద చేస్తే తప్పు, నెత్తి నేసుకొని పని చేస్తే తప్పు. రాధా, వీళ్ళు మన గెస్ట్లే. నేనేమన్నాను? వాళ్ళు నోరు తెరిచారు, నేను నోరు తెరిచాను. రాధక్క ప్లీజ్, నలుగురు చూస్తున్నారు, వింటే బాగుండదు. దాని మాటలు మీరేం పట్టించుకోకండి. ఛాయాదేవి గారు, మీ మేనల్లుండి ఆ పిల్ల కాస్త దూరంగా ఉండమనండి. చూడు, ఆ ధరణిని మీ అన్నయ్య మా వదిన ఎలా వెనకేసుకొస్తున్నారో. అది గోళ్లు కిల్లుకున్నా మీ అన్నయ్యకి అది గొప్ప కళాత్మకంగా ఉంటుంది. అది ఆవలించినా అద్భుతం అని పొగుడుతున్నాడు. నాకు మీ అన్నయ్య పూర్తిగా దాని మాయలో పడ్డాడనిపిస్తుంది. భావని ఇదే ఏదో మాయ చేసుంటుంది. నాకు అలాగే అనిపిస్తుంది. చెప్తానుండు దాని సంగతి. ధరణి, ఇలారా. ధరణి, నిజం చెప్పు, అసలేం జరుగుతుంది? ఏమైందండి? దేని గురించి మీరు అనేది? చూడు, ఇంకా ఇంకా అమాయకంగా నటించే ప్రయత్నం చేయకు. అసలెందుకు మా అన్నయ్య నిన్ను అంత సపోర్ట్ చేస్తున్నాడు? నువ్వేం చేసినా తెగ మోసేస్తున్నాడు. అదేంటండి అలా అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? వారిలా అభిమానం ఎందుకు చూపిస్తున్నారో నేనెలా చెప్పగలను? అభిమానమా తొక్క? నువ్వే ఏదో మాయమాటలు చెప్పుంటావు. లేకపోతే వేలకు వేలు పోసి మేం కొన్న గిఫ్ట్ల కన్నా ఫుట్పాత్ మీద 10 రూపాయలు పెట్టి ఓ పుస్తకం కొని తెచ్చిస్తే అంత గొప్పగా చెప్తాడా? పుస్తకాలు మా ఎదురుగా ఇచ్చి చాటుగా తావీజులు, వశీకరణ యంత్రాలు ఏమైనా కడుతున్నావా? దీప్తి గారు, ఎందుకు అరుస్తా? నీకేం తెలియందే, నువ్వేం చేయందే ఎందుకంత కోపం వస్తుంది? ఆత్మాభిమానాన్ని హర్ట్ చేస్తున్నారు. ఆహా, వారిది ఆత్మాభిమానం, మీరు అనుకున్నది అభిమానం. ఇంకేమైనా ఉన్నాయా? అపార్థం చేసుకుని చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు నీ లెవెల్ మర్చిపోయి కలలు కంటున్నావు అనిపించి మాట్లాడుతున్నా. మాటలు చెప్పి అన్నయ్యని ఐస్ చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావేమో.
అందుకే స్థాయి మర్చిపోయి హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. ఆయనేమో పని మనిషిని నెత్తికెక్కించుకొని తెగ మోసేస్తున్నాడు. చూడు ధరణి, మళ్ళీ ఇంకోసారి అన్నయ్య నిన్ను సమర్థించినట్టుండాలి. నీ బతుకు బజార్న పడేస్తా. పబ్లిక్ లో నిలబెట్టి జనం చేత చీ కొట్టిస్తా. అపార్థం అపార్థం అంటున్నావే, దానికి నేనే సాక్షి అని అల్లరి చేస్తా. జాగ్రత్త జాగ్రత్త. చూడు, ఇలా అన్నానని అన్నయ్యకి తెలిసినా ఎవరు నన్ను అడిగినా ఊరికే వదలను. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. బాధపడకు ధరణి, నేనన్నీ విన్నాను. దీప్తిది తెలిసి తెలియని వయసు. పైగా కార్యం ఆగిపోయిందన్న డిస్టర్బెన్స్. దానికి తోడు ఫంక్షన్కొచ్చిన వాళ్ళకి నీ మంచితనం, మనస్తత్వం తెలియక తలా ఒక మాట ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడారు. అవన్నీ విని ఏదో కోపంలో అంది. దీప్తి మాటలకి ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. తెలియని వయసు కాదు, ఎవరో అన్నారని కాదండి. తనకు నా మీద ఏదో చెడభిప్రాయం ఏర్పడింది. అది తనకే కలిగుండొచ్చు, లేక ఎవరైనా కలిగేలా చేసుండొచ్చు. తనన్న మాటలకి బాధపడడం లేదు, నన్ను ఆలోచనలో పడేస్తున్నాయి. నా మంచితనం నాకు తెలియకుండానే నా వెనక చెడు చేస్తుందా అనిపిస్తుంది. అందుకే అతి మంచితనం మంచిది కాదన్నారేమో. అలా ఆలోచించకమ్మా. మరి ఇంకెలా ఆలోచించాలి? అనరాని మాటలన్నీ అని వెళితే ఆ మాటలు, అభిప్రాయాలు తప్పని నిరూపించు. ఎలా నిరూపించమంటారు? దెయ్యానికి చీపురు, మాటలకి చేతలే సమాధానం. అంటే తిరగబడి కొట్టి ఇంకా చెడ్డతనాన్ని మూటగట్టుకోమంటారా? చచా, నేనలా అన్నా నువ్వలా చేసేదానివి కాదు. నీ ఓపిక్కి పరీక్ష పెడుతుంటే నువ్వు మాత్రం ఎంతకాలం భరిస్తావ్? అలా మాటలనే వాళ్ళ నోరు మూయించి నీ విలువ నువ్వు కాపాడుకో. ఎలా? ఏం చేయమంటారు? అందరి అవమానాలు పటాపంచలవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? నువ్వు అర్జెంటుగా ఎవరినైనా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకో. ఇంకెవ్వరికి నిన్నలానే ఛాన్స్ ఉండదు. అందరి నోళ్ళకి తాళాలు పడతాయి. ఏమంటావ్? మీరన్నది కరెక్టే అనిపిస్తుంది, కానీ ఇప్పటికిప్పుడు అంటే తప్పదు ధరణి. పరీక్షలో నెగ్గాలంటే కాలంతో పాటు పరిగెత్తాలి. సమాధానం చెప్పాలి. దీప్తి మనం ఆడిచ్చినట్టల్లా ఆడుతోంది. మన మీద ప్రేమ చాలా పెరిగింది. మనం తర్జన భర్జన పడుతుంటే మనకి హామీ ఇచ్చి వెళ్ళి ఆ ధరణిని నిలదీసింది. ఆ క్షణం దానికేం చెప్పాలో తెలియక గుడ్లు తేలేసింది. అదను చూసి ఆ ధరణిని
పిచ్చెక్కేలా చేస్తాను. ఈ దెబ్బతో అది ఖచ్చితంగా పెళ్లికి తలంచుతుంది. తల ఉంచుతుంది, మెడ ఉంచుతుంది అంటూ దీర్ఘాలు తీస్తుంటే సరిపోదక్క. వెంట వెంట ఎత్తు మీద ఎత్తు వేసి ఆ ధరణికి ఊపిరాడకుండా చెయ్యాలి. పూటలు గడిచే కొద్దీ అది ప్లాన్ మీద ప్లాన్లు వేస్తుంది. ముందే నువ్వు ప్రొసీడ్ అయిపోక. అవును మమ్మీ, మావి చెప్పింది కరెక్టే. గ్యాప్ ఇస్తే అది ఏదైనా చెయ్యొచ్చు. దాని మొహం అదేం చేస్తుంది? ఎన్నిసార్లు ఎన్ని ఎదురు దెబ్బలు తినలేదక్క మనం. తేలిగ్గా తీసుకోద్దక్క. సరే, మీరు భయపడుతున్నప్పుడు నేను వదిలేయటం ఎందుకు? లేక పోనీ లైవ్ ఛాయాదేవి గారు నమస్కారం అమ్మా. నమస్కారం తర్వాత ముందు నేను చెప్పే విషయం శ్రద్ధగా విను. స్పీడ్గా రంగంలోకి దిగిపో. ఏం చేయమంటారమ్మా? అర్జెంటుగా ధరణికి 4 సంబంధాలు చూపించి వాళ్ళమ్మకి అంత గొప్ప ఇంత గొప్ప అని కిర్రెక్కించి ఏదో ఒక సంబంధం ఫిక్స్ చేసి నిశ్చితార్థానికి సరే అనిపించాలి. ముందు అమ్మాయి సరే అనాలి కదమ్మా. పిల్లని పెళ్లి మూడ్లోకి మేం తీసుకొచ్చాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా 3 ముళ్ళు వేయించటం నీ పని. ఎంత అర్లీగా నువ్వు ముహూర్తం ఫిక్స్ చేస్తే అంత పెద్ద అమౌంట్ నీ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. లేట్ చేస్తే అమౌంట్ తగ్గుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. అలాగేనమ్మా. వారం తిరక్కముందే ఆ పిల్లని అత్తవారింటికి పంపించే ఏర్పాటు నేను చేస్తా. ఈ క్షణం నుంచి అదే పనిలో ఉంటాను. మంచిది. ఉంటానమ్మా. అక్క నువ్వు చాలా స్పీడ్ అక్క. సూపర్ ప్లాన్ వేసావు. చక్రం తిప్పడం అంటే ఏంటో అనుకునేవాడిని. నీ మాటలు వింటుంటే, నీ పథకాలు చూస్తూ ఉంటే నాకు తిప్పాలనిపిస్తోంది. అక్క ఈ దెబ్బతో ఆ ధరణికి పెళ్ళైపోవటం ఖాయం. వీళ్ళేంటి ధరణి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు? మా అత్తయ్యలో మార్పులో భాగమా, మరేదన్నా పథకమా? వీళ్ళ మీద ఓ కన్నేసి ఉంచడం మంచిది. లేఖ, ఇంక నువ్వు ఆదిత్యతో నీ పెళ్లి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఇక నుంచి ధరణిని నీ దారికి అడ్డు రాకుండా అటు నుంచి దీప్తి ఆదిత్యని నీ దారిలోకి తేవడానికి ప్రయత్నిస్తాను. ఇక నీ దారి రహదారి. నీ పెళ్ళాపడం ఎవ్వరి తరము కాదు. చాలా థ్యాంక్స్ మమ్మీ. కన్న తల్లికి థ్యాంక్స్ ఏంటే? నీ జీవితం గొప్పగా ఉండాలని కోరుకునేదాన్ని. నీకోసం నేనేమైనా చేస్తానమ్మా. 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు. 1000 కష్టాలు ఎదురైనా నీకు ఆదిత్యకి పెళ్లి నేను జరిపిస్తాను. లేక చంద్రలేఖ, అక్క మాటిచ్చిందంటే దేవుడు వరం ఇచ్చినట్టే. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నిశ్చింతగా ఉండడమే కాదు, సంతోషంగా ఉండు. ఆ, అలా ఊహల్లోకి వెళ్ళి డ్యూయెట్లు పాడుకోమ్మా. మావయ్య ఆ? తప్పేమన్నానమ్మా? మరి ఊహల్లో అంటావే, డైరెక్ట్ గా బావతోనే కలిసి డాన్స్ చేస్తాను. ఆ, ఆ,
ఓకే, ఆల్ ది బెస్ట్. సరస్వతమ్మ గారు, సరస్వతమ్మ గారు, గాయత్రి ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అలాగే అమ్మా. పంతులు గారు మీరా? నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రండి రండి. నమస్కారం. నమస్కారం అమ్మా. కూర్చోండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏంటి పంతులు గారు ఇలా ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చారు? నమస్కారం. నమస్కారం అమ్మా. కూర్చోండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏంటి పంతులు గారు ఇలా ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చారు? మీ అమ్మాయికి కళ్యాణ గడియలు నెట్టుకొచ్చాయి. నా చేత మీ తలుపు తట్టించాయి. ఏంటండి మీరనేది? అమ్మా ఇదిగో ఈ ఫోటోలు చూడండి. ఎవరండి ఈ అబ్బాయి? నచ్చితే మీ అల్లుడు అవుతాడు. నచ్చకపోతే నా దగ్గర పెళ్లి కొడుకుల లిస్టులో మిగిలిపోతాడు. అమ్మా అబ్బాయి తల్లిదండ్రులు దేవాలయంలో మన ధరణిని చూశారట. అమ్మాయి శ్రీ మహాలక్ష్మిలాగా ఉంది, ఎవరు ఏంటని పూజారి గారిని వివరాలు అడిగారట. ఆయన గారు అమ్మాయి గుణగణాల గురించి పూర్తిగా వివరించేసరికి చేసుకుంటే ఈ అమ్మాయినే మా కోడలుగా చేసుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. నన్ను ఈ పనికి పురమాయించారు. పైసా కట్నం వద్దు, మీరు సరే అంటే ఉభయ ఖర్చులు మేమే భరిస్తామని మీతో చెప్పమన్నారు. నేను మీ చెవిని వేద్దామని వచ్చానమ్మా. ఇంకో విశేషం, మీకు వారికి దూరపు బంధుత్వం కూడా ఉందట. వారింటి పేరు అడుసుమిల్లివారు. అడుసుమిల్లివారా? అది మా అమ్మమ్మ గారి పుట్టింటి వాళ్ళ ఇంటి పేరు. ఇంకేం మరి, మీ అమ్మాయి మీ అమ్మమ్మ ఇంటి పేరుకు కొడలుగా వెళ్తుంది. మీరు చెప్పిందంతా బానే ఉంది కానీ అమ్మాయికి ఓ మాట చెప్పి అప్పుడు ఏ విషయం తమరితో చెప్తాను. అలాగేనమ్మా, మంచి సంబంధం. అమ్మాయిని ఊ అనిపించండి, మిగతాదంతా నేను జరిపిస్తాను. సరిగ్గా సమయానికి అమ్మాయి కూడా వచ్చింది. ఓ మాట అడిగేయండి, ఇక్కడి నుంచి తిన్నగా అబ్బాయి వాళ్ళ ఇంటికే వెళ్తాను. వీలైతే రేపే పెళ్లి చూపులకు తీసుకొచ్చేస్తాను. అమ్మా ధరణి, పంతులు గారు సంబంధం తీసుకొచ్చారు. నువ్వు నన్ను ఒక మాట అడిగి చెప్తాను అన్నావు, అంతేగా? అమ్మాయి తెలివైంది, చూడండి విషయం అంత తేలిగ్గా త్వరగా కనిపెట్టేసిందో. పోస్ట్ మ్యాన్ వస్తే ఉత్తరాలకని, పంతులు గారు వస్తే సంబంధాలకని ఎవరైనా చెప్తారు. ధరణి ఈ ఫోటో చూడమ్మా. అక్క ఈ ఫోటో చూడు. అమ్మా, అందచందాలకి ఆస్తిపాస్తులకి నేను విలువిచ్చేదాన్ని కాదని నీకు తెలుసు కదా. చూడండి విషయం అంత తేలిగ్గా త్వరగా కనిపెట్టేసిందో. పోస్ట్ మ్యాన్ వస్తే ఉత్తరాలకని, పంతులు గారు వస్తే సంబంధాలకని ఎవరైనా చెప్తారు. ధరణి ఈ ఫోటో చూడమ్మా. అక్క ఈ ఫోటో చూడు. అమ్మా, అందచందాలకి ఆస్తిపాస్తులకి నేను విలువిచ్చేదాన్ని కాదని నీకు తెలుసు కదా. మంచి చెడు నువ్వే విచారించు. మనకి అనుకూలం అనుకుంటే పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇదేనమ్మా కలిసొచ్చే కాలం అంటే. అమ్మాయి ఆ మాట అన్నాక
ఇంకా ఈ శుభకార్యం ఎందుకు ఆగుతుంది? అర్జెంటుగా వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని చెబుతాను. వస్తానమ్మా. ఏంటక్క కనీసం ఫోటో అయినా చూడకుండా అలా అన్నావు? నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చాలా సమస్యలకి నా పెళ్లి పరిష్కారం చూపిస్తుందనే పెళ్లి చేసుకుంటానన్నాను.